వెల్కమ్ టు సినీ రంగం. జూనియర్ ఎన్టీఆర్ అంటే కేవలం టాలీవుడ్ స్టార్ మాత్రమే కాదు, ఇప్పుడు ఆయన పేరు పాన్ ఇండియా లెవెల్లో మారుమోగుతుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ మార్కెట్ పూర్తిగా మారిపోయింది. రాజమౌళి తెరకెక్కించిన ఆ సినిమా అతన్ని గ్లోబల్ ఆడియన్స్ కు దగ్గర చేసింది. అక్కడి నుంచి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా వరుస భారీ ప్రాజెక్ట్స్ కు సైన్ చేశాడు తారక్. అయితే అదే చూస్తూ కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన దేవరా పార్ట్ 1 తారక్ ఇమేజ్ ను మరింత పెంచింది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే మొదలైంది. బాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన వార్ 2 మాత్రం అనుకున్న రేంజ్ లో రిజల్ట్ ఇవ్వకపోవడంతో తారక్ బాలీవుడ్ ప్లానింగ్ కు చిన్న బ్రేక్ వేసినట్టే కనిపిస్తుంది. టెంపర్ తర్వాత వరుస హిట్స్ తో దూసుకెళ్తున్న ఎన్టీఆర్ కెరీర్ లో ఇది ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిదని అనలిస్టులు చెప్తున్నారు. ప్రస్తుతం తారక్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఒక భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. కేజీఎఫ్ లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ తో కలిసి చేస్తున్న ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఈ సినిమాకు డ్రాగన్ అనే పవర్ఫుల్ టైటిల్ కూడా పరిశీలనలో ఉందని సమాచారం. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, మొదట ప్లాన్ చేసిన కథను పూర్తిగా మార్చేసి కొత్త స్టోరీతో ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేస్తున్నారట. అంటే ఇది రెగ్యులర్ సినిమా కాదు, పూర్తిగా న్యూ ఎక్స్పీరియన్స్. షూటింగ్ ఆలస్యం వల్ల రిలీజ్ వాయిదా పడినా మేకర్స్ ఇప్పుడు క్లియర్ డేట్ ఇచ్చేశారు. అదే వచ్చే ఏడాది జూన్ 11. అంతేకాదు మే 20న తారక్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ కానుంది. ఇది మాత్రం ఫ్యాన్స్ కి పక్క బ్లాస్టింగ్ సర్ప్రైజ్. ఇది మాత్రమే కాదు, తారక్ లైనప్ చూస్తే షాక్ అవుతారు. దేవరా పార్ట్ 2 రెడీగా ఉంది. అలాగే నెల్సన్ దిలీప్ కుమార్ తో కూడా ఒక ప్రాజెక్ట్ ఫిక్స్ అయ్యిందనే టాక్ ఉంది. అంతేకాకుండా ఇంకా పెద్ద సర్ప్రైజ్ ఏంటంటే, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఒక మైథాలజీ చిత్రం చేసే ప్లాన్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇందులో తారక్ సుబ్రహ్మణ్య స్వామి పాత్రలో కనిపించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్ట్ కు గాడ్ ఆఫ్ వార్ అనే టైటిల్ కూడా వినిపిస్తుంది. మొత్తానికి వరుసగా భారీ సినిమాలతో తారక్ తన కెరీర్ నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తున్నాడు. ఒకవైపు మాస్ యాక్షన్, మరోవైపు మైథాలజీ ప్రయోగం. ఇది ఖచ్చితంగా ఇండియన్ సినిమా మీద పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసే లైనప్. మరి ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? డ్రాగన్ నిజంగా ఇండస్ట్రీని షేక్ చేస్తుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.